ఒకటిన చలో మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టులన్నింటినీ సందర్శిస్తాము. అక్కడి నుంచే కాంగ్రెస్ కుట్రలు బయట పెడతాము. ఇష్టమైతే ఆ పార్టీ నాయకులు రావచ్చు, ఆ పార్టీ అధినేత కేసీఆర్ రారు. కాళేశ్వరాన్ని కూల్చేందుకు సర్కారు కుట్ర, చిన్న సమస్యకే బద్నాం చేస్తున్నారు. పద్దిన కరీంనగర్లో బీఆర్ఎస్ బహిరంగ సభ కేటీఆర్ ఈ కుట్రపూరిత ఆలోచనతో ఉన్నారని, చిన్న సమస్య ఏర్పడగా పరిష్కార దిశగా వెళ్లకుండా కేసీఆర్ను గత ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకసభ ఎన్నికల దృష్ట్యా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపడతామని అందులో భాగంగానే పదిన కరీంనగర్ బహిరంగ సభలో వెల్లడించారు. కాగ్ రిపోర్టు భగవద్గీత ఖురాన్ బైబిల్ కాదని గతంలో కాంగ్రెస్ పరిపాలన చెప్పారని గుర్తు చేశారు. అంటే ఈ విషయంలో మొన్న కాంగ్రెస్ అధికార పార్టీ ఉండి సుందిల్లా మేడిగడ్డ ఈ మేడిగడ్డ బ్యారేజ్ దగ్గరికి వెళ్ళాక 15 నంబర్ నుంచి 23 బ్యారేజ్ వరకు మొత్తము పిల్లర్లు కుంగిపోయినాయంటే 8 పిల్లర్లు. కేటీఆర్ ఏమంటుండో 3 పిల్లర్లు అంటుండు. అంటే ఈ విషయంలో మీరు గిన రావచ్చు అంటే మీరు వాళ్ళు పిలిచినప్పుడు మీరు పోలేదు కాబట్టి మీరు పిలిచినప్పుడు వాళ్ళు ఎట్లా వస్తారు? అధికార పార్టీ పిలిచినప్పుడు మీరు రాలే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ప్రతిపక్షం పిలిచినప్పుడు వాళ్ళు ఎలా వస్తారు? అయినా కానీ మీరు ఇప్పుడు ఆడ పోయి ఆడ చేసేదేముంది, ఆడ ఒరిగేదేముంది? ఏం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పిలిచింది, తర్వాత ఆ విషయంలో ఇంజనీర్స్ తోటి రిపోర్ట్ తీసుకుంది. ఏ పిల్లర్ కుంగిపోయింది, ఎక్కడ క్రాక్స్ వచ్చినాయి, ఎక్కడ ఏమొచ్చింది, ఎన్ని కోట్ల నుంచి ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద భారం చేసిర్రు. గత ప్రభుత్వ బీఆర్ఎస్ ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళు పోయి సందర్శించి ఈ విషయంలో ప్రజలకు తెలియజేసారు. మళ్ళీ వీళ్ళు పోయి తెలియజేసేది అంటే దాన్ని బద్లాం చేయడానికే ఉన్నారు వీళ్ళు, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. కానీ ఈ విషయంలో అక్కడ అందరికీ తెలియపరిచిన తర్వాత మొత్తం క్లియర్గా చూశారు. మీడియా సమావేశం చూశారు, కాంగ్రెస్ అధికారులు చూశారు, అక్కడ లోకల్లో ప్రజలు చూశారు, తెలంగాణ ప్రజలు చూశారు. తిరిగి మళ్ళీ వీళ్ళు పోయేదో ఇంకా అక్కడ పెద్ద మామలా చేస్తామని మళ్ళీ వీళ్ళు పోతారంటే వాళ్ళని రావాలంట. కొంచెం మన సిగ్గుశరం ఉండాలి వీళ్ళకు. కాళేశ్వరంలో భూగర్భ జలాలు పెరిగాయి. ఎలా పెరుగుతాయి? ఉన్న వాటర్ని తీసిన తర్వాత భూగర్భ జలాలు అన్నీ అబద్ధాల మాటలే, ఒక్కటి సరిగ్గా ఉండదు. దురదృష్టవశాత్తు మేడిగడ్డ బ్యారేజ్లోని 3 పిల్లర్లకు పగుళ్ళు వచ్చాయని దాన్ని వింత సంఘటనలాగా చిత్రీకరించేందుకు కాంగ్రెస్ ప్రయత్నం. హరీష్ రావువి, కేటీఆర్వి ఒక మాట గిన సింకు కాదు, మ్యాచ్ కాదు. రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి, ప్రతి మాటలగిన సమర్థించుకోవడానికి వీళ్ళు చేసే ఈ పనులు తప్ప ఎక్కడ సందర్శించినా ఎంతమందిని దొరకపోయినా ఒరిగేది ఏమి లేదు. రాష్ట్ర ప్రజలకు మీకంటే మొదలే అన్నీ తెలుసు. మేడిగడ్డ బ్యారేజ్ గురించి తెలుసు. తర్వాత ఈరోజు మీరు పోయి ఏం చేయాలన్నా రాష్ట్ర ప్రజలను ఒప్పించే పరిస్థితి లేదు. అయిపోయింది మీ పని. ఎందుకంటే క్లియర్గా మొన్న తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ పోయినప్పుడు అంతా సహకరించారు వాళ్ళు మొత్తం.